Hello friends, very good afternoon. Economic Survey Volume 1 Chapter 4 ఇవాళ మనం చూడబోతున్నాం. చాప్టర్ 4 దేని గురించి అంటే ఇన్ఈక్వాలిటీ అండ్ గ్రోత్, కాన్ఫ్లిక్ట్ ఆర్ కన్వర్జెన్సా, కాన్ఫ్లిక్ట్ ఉందా? ఈ చాప్టర్ని మనం కంప్లీట్గా అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేసే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న యూపీఎస్సి గ్రూప్ 1 కోర్సెస్ అన్నిటికీ కూడా, గ్రూప్ 2 కోర్సెస్ అన్నిటికీ కూడా వీఆర్ గివింగ్ ఏ ఫ్రీ ట్రయల్. సో 3 days మీరు యాప్కి యాక్సెస్ పొందవచ్చు. 3 రోజులు మీరు కంటెంట్ని చూడొచ్చు, క్లాసెస్ ఎలా జరుగుతాయి, మీరు ఒకవేళ జాయిన్ అయితే యాప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇక్కడ కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి కూడా మీకు ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. లేదా మీరు ఇండివిజువల్గా ఓన్లీ ఎకానమీ చూడాలన్నా, ఓన్లీ పాలిటీ చూడాలన్నా కూడా యూ కెన్ టేక్ ఫుల్ కోర్స్ అండ్ దెన్ ఇన్ దట్ పాలిటీ, ఎకానమీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తీసుకోవాలంటే మేడంకి కాల్ చేయండి, తను మీకు యాక్సెస్ ఇస్తారు. 3 days అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, లేదంటే యూ కెన్ లీవ్ ఇట్. సో దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ టుడేస్ సెషన్. ద టైటిల్ ఏముంటుంది? ఇన్ఈక్వాలిటీ ఆర్ అండ్ గ్రోత్, కాన్ఫ్లిక్ట్ ఆర్ కన్వర్జెన్స్. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి, గ్రోత్ అంటే అర్థం ఏంటి, గ్రోత్ని ఏ సెన్స్లో వీళ్ళు ఉపయోగించారు అనేది మనం తెలుసుకోవాలి. ఒక దేశం గ్రో అయ్యింది అంటే ఏ పారామీటర్లో గ్రో అయినట్టు? ప్రస్తుతం వరల్డ్ వైడ్ అందరూ తీసుకుంటున్న పారామీటర్ జీడిపి. సింపుల్గా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ అంటే దేశం యొక్క ఆదాయం. ఇంకా బేసిక్ లెవెల్లో చెప్పాలంటే పెర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్, దాన్ని మనం పెర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ అని చెప్పి అంటాం. అది పెరుగుతోంది అనుకోండి, ఆ కంట్రీ ఆర్థికంగా గ్రో అవుతుంది, ఆ స్టేట్ ఆర్థికంగా గ్రో అవుతోంది అని అర్థం. అందులో పెరుగుదల లేకపోతే గ్రోత్ లేదు అని అర్థం. దెన్ వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ? ఇన్ఈక్వాలిటీ ఈజ్ వేరియన్స్ ఇన్ ది లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. వేరియన్స్ ఇన్ ది లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది. లెట్ అస్ సే 100 రూపీస్ ఉన్నాయి, 5 ఉన్నారు. 5 దగ్గర ఎగ్జాక్ట్గా 20 20 20 20 20 5 20s ఉన్నాయనుకోండి, ఇది పర్ఫెక్ట్లీ ఈక్వల్, అందరి దగ్గర సమానంగా ఉంది అని అర్థం. అలా కాకుండా ఒకళ్ళ దగ్గర అసలు ఏమీ లేకుండా, ఇంకొకరి దగ్గర జస్ట్ 5 రూపాయలే ఉండి, ఇంకొకరి దగ్గర కేవలం 10 రూపాయలే ఉండి, ఈ 4 5 మధ్యలో ఇక్కడేమో ఒక 35, ఇక్కడేమో ఒక 50 ఉందనుకోండి, అగైన్ ద సేమ్ 100, ఇక్కడ కూడా టోటల్ 100, కానీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది? ఒకడేమో అత్యంత పేదవాడు, ఏమీ లేదు, ఇంకొకటి 50% తన దగ్గరే ఉంది. సో దిస్ ఇండికేట్స్ ఇన్ఈక్వాలిటీ, అంతే కదా? ఇన్కమ్ సేమే, కానీ distribution of that income among people is at greater variance in this example. అంటే దేశంలో ఉన్న ప్రజల ఆదాయంలో తారతమ్యాలు ఎక్కువగా ఉంటే, డిఫరెన్సెస్ ఎక్కువగా ఉంటే మనం ఇన్ఈక్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి అంటాం. అయితే ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. జనరల్గా ఏదైనా ఎకానమీలో, ఏదైనా కంట్రీలో క్యాపిటలిజంని సపోర్ట్ చేస్తే, క్యాపిటలిజం అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రియల్ సెక్టర్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తే, ప్రభుత్వం అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ స్పేస్ ఇస్తే దాన్ని క్యాపిటలిజం అని చెప్పి అని అంటాం. అంటే ప్రభుత్వమే ఇండస్ట్రీస్ అన్ని నడపకుండా, రైట్, ప్రైవేట్ బిజినెస్ చేయాల్సిన పని బిజినెస్ వాళ్ళది, ప్రభుత్వం పని వెల్ఫేర్ మాత్రమే, పీపుల్స్ వెల్ఫేర్ మాత్రమే ప్రభుత్వం పని, ఈ వ్యాపారం అంతా కూడా క్యాపిటలిస్టులు చేసుకుంటారు, బిజినెస్ పీపుల్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఫ్రీ మార్కెట్ ఎకానమీని ఎంకరేజ్ చేసేదాన్ని మనం క్యాపిటలిజం అంటాం. సో క్యాపిటలిజంలో ఏమవుతుందంటే ఇండస్ట్రియలిస్టులు ఎటువంటి వాతావరణం కోరుకుంటారో అటువంటి వాతావరణం, ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ దేశంలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు బిజినెసెస్ ఎక్స్పాండ్ చేస్తారు, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తారు, అండ్ దే బికమ్ రిచర్ అండ్ రిచర్ అండ్ రిచర్. జనరల్గా క్యాపిటలిజం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ ఎక్కువ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల దేశం ఆర్థికంగా పురోగతి చెందుతుంది. కానీ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైతే క్యాపిటలిజం ఫాలో అవుతున్నాయో, అంటే ఎక్కువగా ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాయో, దీనికి ఒక నెసెసరీ కాన్సిక్వెన్స్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. ఆటోమేటిక్గా అది ఇన్ఈక్వాలిటీకి దారి తీసేస్తుంది. ఎందుకంటే రిచ్ ఆర్ గెటింగ్ రిచర్ రిచర్ రిచర్, పేదవాడు అక్కడే ఉండిపోతున్నాడు. అర్థమవుతుందా? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ తక్కువ ఉంటుంది. అంటే డబ్బున్నవాడు బాగా సంపాదించుకుంటూ, ఇండస్ట్రియల్ ఎన్వైరన్మెంట్ దేశంలో ఉంది, గవర్నమెంట్ తక్కువ ట్యాక్సులు పెడుతోంది, వాళ్ళకి సపోర్టివ్గా ఉంది అనుకోండి, వాళ్ళు కొత్త కొత్త బిజినెస్లు పెట్టుకుంటారు, ఇంకా 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 గ్రో అవుతూ ఉంటారు. ఈ గ్రో అవ్వడం వల్ల వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.
అండ్ కింద ఉండే వాళ్ళలో పెద్దగా మార్పులు రావు. సో ఇనీక్వాలిటీ, దేశంలో ప్రజల ఆదాయంలో ఇనీక్వాలిటీ కూడా పెరిగిపోతుంది అనేది ఒక వాదన. అది నిరూపితమైన వాదన కూడా. ప్రపంచ ఎకానమీస్లో మనం చూసినప్పుడు గ్రోత్ ఉన్న లేదా ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్ లేదా బాగా డెవలప్ అయిన క్యాపిటలిజం ఫాలో అవుతున్న సొసైటీస్లో ఇనీక్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది చూస్తున్నాం. అంటే గ్రోత్ ఈజ్ జనరలీ ఫాలోడ్ బై ఇనీక్వాలిటీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మరి ఇండియా దేనిపైన ఫోకస్ చేయాలి? గ్రోత్ పైన ఫోకస్ చేయాలా? ఇనీక్వాలిటీ పైన ఫోకస్ చేయాలా? అంటే ఇనీక్వాలిటీని తగ్గించడం మీద దృష్టి పెట్టాలా? లేదా కంట్రీ ఎకనామికల్గా ఆర్థికంగా గ్రో అవ్వడం పైన దృష్టి పెట్టాలా అనేది మీమాంస. దట్ ఈస్ ది పాలసీ డైలమా. ప్రభుత్వం ఏ విధానాన్ని ఎంచుకోవాలి అనే డైలమా అది. గ్రోత్ ఓరియంటెడ్గా వెళ్తే అది ఇనీక్వాలిటీని కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. అలా కాకుండా ఇనీక్వాలిటీని తగ్గించాలి అని కూర్చుంటే గ్రోత్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందేమో అనేది ఇంకొక ప్రాబ్లం. సో దేనిపైన ఫోకస్ చేయాలి అనేది పాలసీ డైలమా. సో ఈ డైలమాని వ్యక్తపరుస్తూ ఈ డైలమాలో ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ నడిచిన అద్భుతమైన చాప్టర్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే వాల్యూమ్ 1 రిఫ్లెక్ట్స్ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి వివిధ ఆర్థికపరమైన అంశాలపైన ఉన్న అవగాహన, ఆలోచన విధానం, పాలసీ డెసిషన్స్ యొక్క లాజిక్, ఎందుకు ఒక డెసిషన్ తీసుకుంది, ఎందుకు ఈ పద్ధతి ఎంచుకుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడే ఒక సాధనమే ఎకనామిక్ సర్వే వాల్యూమ్ 1. వాల్యూమ్ 2 అనేది దేశ ఆర్థిక పరిస్థితిని రిఫ్లెక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఏ రంగంలో ఏమేమి చేశాము, ఏమేమి ఉన్నాయి, ఎంతెంత సాధించామని చెప్తుంది. వాల్యూమ్ 1 అనేది గవర్నమెంట్ యొక్క థాట్ ప్రాసెస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అవుతుంది, బట్ యూపీఎస్సీకి ఇంకా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏం రాశారు? కాన్ఫ్లిక్ట్ ఆర్ కన్వర్జెన్స్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ప్రజల యొక్క జీవన విధానం ఎలా మారుతుంది? జీవన విధానం అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కావచ్చు, లేకపోతే హెల్త్ ఇండెక్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇండెక్స్ కావచ్చు. అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రజలది పెరుగుతుందా లేదా? గ్రోత్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి కొరులేషన్ ఏంటి? కంట్రీ గ్రో అవుతున్నప్పుడు అవి పెరుగుతున్నాయా లేదా? ఒక ఆస్పెక్ట్. అలాగే ఇనీక్వాలిటీ, నేను చెప్పాను మీకు, గ్రోత్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇనీక్వాలిటీ పెరిగిపోతుంది. మరి ఇనీక్వాలిటీ కూడా పెరిగినప్పుడు ఇవి ఏమవుతున్నాయి? ఇనీక్వాలిటీ పెరగడం వల్ల ఇండికేటర్స్ ఏమైనా వెనక్కి వెళ్తున్నాయా, ముందుకు వెళ్తున్నాయా? ఈ విషయంలో ఇనీక్వాలిటీ, గ్రోత్ ఒకే లైన్లో వెళ్తున్నాయా? అయితే కన్వర్జెన్స్ ఉన్నట్టు. ఆపోజిట్ లైన్లో వెళ్తున్నాయా? అంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇనీక్వాలిటీ పెరిగే కొద్దీ ఎకనామిక్ ఇండికేటర్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పడిపోతూ ఉందనుకోండి, గ్రోత్ పెరిగే కొద్దీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు. రెండింటికి వేరు వేరు రెస్పాన్సెస్ వస్తున్నాయి. అర్థమవుతుందా? ఒకే రెస్పాన్స్ వస్తే కన్వర్జెన్స్, లేకపోతే కాన్ఫ్లిక్ట్. సో ఇది మనం నెక్స్ట్ స్లైడ్లోను తర్వాత వచ్చే డిఫరెంట్ చార్ట్స్లోను చూడబోతున్నాం. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక కొటేషన్ కూడా రాశారు, అరిస్టాటిల్ గారు చెప్పింది. పోవర్టీ ఈజ్ ది పేరెంట్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ క్రైమ్. ఒక దేశంలో క్రైమ్ పెరిగిపోవడానికి, విప్లవ ధోరణులు రావడానికి కారణం ఏంటి? డిప్రైవేషన్, పోవర్టీ. డిప్రైవేషన్ అంటే మనకి ఉండాల్సిన బేసిక్ నీడ్స్ ఉండకపోవడం, అందరూ బతికేలాగా మనం బతకలేకపోవడం, ఒక మనిషి గౌరవంగా మినిమం నెసెసిటీస్తో బతికే పరిస్థితి లేకపోవడమే మనకి పోవర్టీ. ల్యాక్ ఆఫ్ ఆర్ డిప్రైవేషన్ ఆఫ్ బేసిక్ నీడ్స్ కాన్స్టిట్యూట్స్ పోవర్టీ. మనకు తెలిసిందే. ఈ పోవర్టీ ఇలా ఉన్నప్పుడే మనిషి పేదరికం నుంచి కడుపు మాడినప్పుడు అది క్రైమ్ వైపు లేదా రెవల్యూషన్ వైపు దారి తీస్తుందని చెప్పి అరిస్టాటిల్ ఈజ్ ఎ ఫేమస్ పొలిటికల్ ఫిలాసఫర్ చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా దేనిపైన ఉంటుంది? ఈ ఆస్పెక్ట్ పైన ఉంటుంది. సో దీనికి లీడింగ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. అండ్ దిస్ పర్టికులర్ పేజ్ ఈజ్ ఎనఫ్. దిస్ సమ్మరైజెస్ ద ఎంటైర్ థింగ్. ఒకసారి చదివేద్దాం ఫాస్ట్గా. ఇన్ దిస్ చాప్టర్ ద సర్వే ఎగ్జామిన్స్ ఇఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ గ్రోత్ కాన్ఫ్లిక్ట్ ఆర్ కన్వర్జ్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్. ఇండియన్ కాంటెక్స్ట్లో ఇన్ఈక్వాలిటీ మరియు గ్రోత్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయా, కన్వర్జ్ అవుతున్నాయా? ఏ విషయంలో చూద్దాం. బై ఎగ్జామినింగ్ ది కొరలేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ గ్రోత్. అంటే గ్రోత్ ఇండికేటర్గా పెర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకున్నారు. విత్ ఎ రేంజ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ ఇంక్లూడింగ్ హెల్త్,
education, life expectancy, infant mortality, birth and death rates, fertility rates, crime, drug usage, and mental health. The survey highlights that both economic growth and inequality have similar relationships with socio-economic indicators. సో దీని ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే ఇక్కడ ఏ రిలేషన్ చూశారు? ఇన్ఈక్వాలిటీకి హెల్త్కి రిలేషన్ ఏంటి, ఇన్ఈక్వాలిటీకి ఎడ్యుకేషన్కి, ఇన్ఈక్వాలిటీకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి, ఇన్ఈక్వాలిటీకి ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్కి, వీటన్నిటిని మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎగ్జామిన్ చేశారు. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఎడ్యుకేషన్కి, పర్ క్యాపిటల్ ఇన్కమ్కి హెల్త్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. రెండు సిమిలర్గా ఉన్నాయా, వేరేలా ఉన్నాయా చూశారు. ఏం తెలిసిందంటే ఇండియాలో ఒకేలాగా ఉన్నాయి. దే హ్యావ్ సిమిలర్ రిలేషన్షిప్స్ విత్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. అదే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో అది ఆపోజిట్గా ఉన్నాయి. అంటే ఇండియాలో ఒకలా ఉంది, అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఆపోజిట్గా ఉంది. అందుకే రాశారు, అన్లైక్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్, ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ కన్వర్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఇఫెక్ట్స్ ఆన్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్. సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఇవన్నీ అనమాట, ఎడ్యుకేషన్, క్రైమ్, ఇవన్నీ. అది అమెరికాతో కంపేర్ చేసుకుంటే మనది ఒకలా ఉంది, వాళ్ళది ఇంకోలాగా ఉంది. ఫర్దర్ మోర్, దిస్ చాప్టర్ finds that economic growth has a far greater impact on poverty alleviation than inequality. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దేశంలో పూర్ పీపుల్ ఉన్నారు, పవర్టీ ఉంది. పవర్టీ ఎలివియేషన్, పేదరికాన్ని తగ్గించడం. పేదరికాన్ని తగ్గించడం ఏ రకంగా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీని తగ్గించడం ద్వారా మనం పేదరికం తగ్గిస్తామా, లేదా గ్రోత్ ద్వారా పేదరికం తగ్గిస్తామా అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏముంటుందంటే గ్రోత్ ద్వారానే, ఎకనామిక్ గ్రోత్ ద్వారానే పేదరికాన్ని ఎక్కువగా తగ్గించగలము ఇన్ఈక్వాలిటీ కంటే కూడా అని చెప్పారు. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇండియా మస్ట్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ టు లిఫ్ట్ ద పూర్ అవుట్ ఆఫ్ పవర్టీ బై ఎక్స్పాండింగ్ ది ఓవరాల్ పై. ఓవరాల్ పైని ఎక్స్పాండ్ చేయడం ద్వారా, అంటే ఓవరాల్ ఇన్కమ్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా ఇండియా పవర్టీని తగ్గించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి అంటుంది. మీకు దీనికి ఒక చిన్న ఈ కాన్సెప్ట్ని అర్థమయ్యేలా చెప్పడానికి లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై. సో ఇప్పుడు దిస్ ఈజ్ ది ఓవరాల్ పై అనుకోండి. అంటే ఓవరాల్ ఇన్కమ్, ఇక్కడ మీరు చూస్తున్న సర్కిలే దేశం యొక్క ఓవరాల్ ఇన్కమ్ అని అనుకోండి. ఓకేనా? అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల ఉన్నది దేశంలో ఉన్న ప్రజలు అనుకోండి. ఓకేనా? వీళ్ళు దేశంలో ఉన్న ప్రజలు, నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ అజంప్షన్. సో వీళ్ళంతా దేశంలో ఉన్న పీపుల్. ఇందులో కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు. ఈ ట్రయాంగిల్స్ అన్ని పీపుల్ అనుకుందాం. కొంతమంది రిచ్ పీపుల్ ఉంటారు, కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఈ లెట్ అస్ సే లోపల 20 మందో 30 మందో వాట్ ఎవర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ సర్కిల్ అనేది ఏమని చెప్పాను మీకు? దిస్ సర్కిల్ ఈజ్ యువర్ ఇన్కమ్. ఈయన ఏమంటాడు, 2 రకాలు ఉంటాయి. ఈ సర్కిల్ని మనం పెంచడం ద్వారా, అంటే ఇలా చూడండి, సైజ్ ఆఫ్ ద పై పెరిగింది అంటే అర్థం ఏంటి? దేశం యొక్క ఇన్కమ్ పెరిగింది. దేశం యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ఉన్న ప్రజల ఇన్కమ్ పెరిగినట్టే కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం? టోటల్ ఇన్కమ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. అంటే దేశం యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు అందులో ఉన్న పూర్ పీపుల్ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది. పూర్ పీపుల్ యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పవర్టీ నుంచి బయటకు వచ్చేస్తారు అనేది ఎకనామిక్ గ్రోత్ ద్వారా సైజ్ ఆఫ్ ద పై, ఈ పై అంటే ఇది, ఈ సైజ్ ఆఫ్ ద పై ఇంక్రీజ్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఆదాయం పెరిగి వాళ్ళు పేదరికం నుంచి బయటకు వస్తారు అనేది కాన్సెప్ట్. ఇది ఎకనామిక్ గ్రోత్ ద్వారా పవర్టీ ఎలివియేషన్ని సాధించడం. అయితే రెండో కాన్సెప్ట్ కూడా చెప్పారు. ఏంటో రెండో కాన్సెప్ట్? వాట్ ఈస్ దట్ సెకండ్ కాన్సెప్ట్ చెప్పండి? ఇన్ఈక్వాలిటీని తగ్గించడం ద్వారా. ఇన్ఈక్వాలిటీని తగ్గించడం ద్వారా ఎలా సాధిస్తారు? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీటిని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు దేశంలో సరిగ్గా 5గురే ఉన్నారనుకోండి, 1 2 3 4 5. సో 5వ వ్యక్తి దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, తిని దగ్గర ఏమో 30 ఉన్నాయి, తిని దగ్గర ఏమో 20 ఉన్నాయి, లేదా 10 వేసుకుందాం.
మన ఇష్టం, ఎగ్జాంపుల్ కదా, ఎలాగైనా తీసుకోవచ్చు. లెట్ us take 10 here, రైట్, another 10 here and 0 here. ఇది పరిస్థితి. టోటల్ ఇన్కమ్ ఎంత? టోటల్ ఇన్కమ్ ఈక్వల్ టు 100 ఈ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు లెస్ దాన్ 15 ఉంటే పోవర్టీ అని చెప్పి అన్నారు అనుకుందాం. సో పోవర్టీలో ఎంతమంది ఉన్నట్టు ఇప్పుడు? వీళ్ళ ముగ్గురు పోవర్టీలో ఉన్నట్టు, అంతేనా? లెస్ దాన్ 15 ఉంటే పోవర్టీ అనుకోండి ఎగ్జాంపుల్ కింద, అంటే ముగ్గురు పోవర్టీలో ఉన్నట్టు. ఇనీక్వాలిటీని తగ్గించడం ద్వారా పోవర్టీని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూషన్ జరగాలి. రీడిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? రిచ్ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉండిపోయాయి, ఈ రిచ్ దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయి, వీళ్ళ దగ్గర మరీ తగ్గిపోయాయి, సర్దాలే, ఎక్కువ ఉన్నోడి నుంచి తక్కువ ఉన్నోడికి వచ్చేలాగా చెయ్యాలి అనేది రీడిస్ట్రిబ్యూషన్. సో ఇలా చేసినప్పుడు లెట్ us say ఈ 50 వాడి దగ్గరే 3 5లు తీసేసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మీకు ఇక్కడ 5, ఇక్కడ 15, ఇక్కడ 15, రైట్, ఇక్కడ 30, ఇక్కడ ఆల్రెడీ 3 5లు తీసేసాం కాబట్టి 35. ఈ 30 వాడి దగ్గర కూడా ఒక 3 5లు తీసేసాం అనుకోండి, లేకపోతే 2 5లు తీసేసాం అనుకోండి. ఇదొక 20, ఇదొక 20, ఇది 5, ఈయనేమో 20కి వచ్చాడు, ఇది 35. అప్పుడు ఏమైంది? దీస్ 2 ఆర్ లిఫ్టెడ్ అవుట్ ఆఫ్ పోవర్టీ అంటాం. టోటల్ ఇన్కమ్ మీకు ఏం మారలా, టోటల్ ఇన్కమ్ 100 ఉంది. కానీ మనం ఇప్పుడు ఏం చేసాం? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ చేసాం. అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా పేదరికం తగ్గితే అప్పుడు ఏమవుతుంది? ఇనీక్వాలిటీ తగ్గింది. ఇప్పుడు దీనికి మీరు కంపేర్ చేసినప్పుడు ఇనీక్వాలిటీ తగ్గిందా లేదా? ఇక్కడ చూడండి, ఒక దగ్గర 0 ఉంది, ఒక దగ్గర 50 ఉంది. ఇక్కడ చూడండి, పెద్దగా డిఫరెన్సెస్ లేవు. సో ఇక్కడికి మనం చూసినప్పుడు ఏమైంది? ఇనీక్వాలిటీ అనేది తగ్గింది, అలాగే పోవర్టీ కూడా తగ్గింది. ఇందాక ఈ పై చేసినప్పుడు ఇనీక్వాలిటీ ఏమీ తగ్గల, ప్రజల మధ్యలో ఇనీక్వాలిటీ ఏమీ తగ్గలేదు, ఇన్ఫాక్ట్ పెరిగింది కూడా. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ వస్తున్నప్పుడు డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడు అయిపోతాడు, పేదవాడు అలాగే ఉంటాడు. పేదవాడి ఇన్కమ్ అంత ఎక్కువ ఇన్కమ్ గ్రోత్ ఉండదు, కానీ డబ్బున్న వాళ్ళు చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మీకు ఇనీక్వాలిటీస్ ఏమీ తగ్గలేదు, కానీ పేదరికం తగ్గింది. అంటే పేదరికం తగ్గడానికి 2 రకాలుగా తగ్గించవచ్చు. ఒకటేంటి? ఇనీక్వాలిటీస్ తగ్గించడం ద్వారా, అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా, లేదా ఓవరాల్ పై ఆఫ్ ది ఇన్కమ్, అంటే ఓవరాల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీని ఎక్స్పాండ్ చేయడం ద్వారా కూడా, దేశం యొక్క టోటల్ ఇన్కమ్ ఎక్స్పాండ్ చేయడం ద్వారా కూడా చేయొచ్చు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటే 1 2 3 4 5 తీసుకున్నప్పుడు మనం తీసుకున్నాం 0 10 10 30 50 తీసుకున్నాం. టోటల్ ఇన్కమ్ ఎంత? 100. మనం ఏమనుకున్నాము? 15 పైన ఉంటే మనకి పవర్టీ పోయినట్టు అని చెప్పాం. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ కాస్త నేను 100 నుంచి ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఇట్ 150 అనుకోండి, 100 నుంచి నేను 150 చేయగలిగాను అనుకోండి. ఈ 5గురిలో ఈ 5 కాస్త 70 అయింది అనుకుందాం, ఈ 30 కాస్త 30 ఉంది అనుకోండి. అప్పుడు మనకి ఇదేమో ఒక 15, లెట్స్ సే ఒక 10 కలిసింది, ఇక్కడ 20 వేద్దాం, ఇక్కడేమో ఒక 20 వేద్దాం, మనకి టోటల్ ఎంత అయింది? 140 అయింది. ఇక్కడ 10 వేయండి. ఇప్పుడేమైంది? మనకి ఇనీక్వాలిటీ ఇంకా ఉంది, ఎందుకంటే పేదవాడి దగ్గర 10 ఉంది, డబ్బున్న వాడి దగ్గర 70, డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. కానీ వీళ్ళిద్దరూ పేదరికం నుంచి బయటకు వచ్చేసారు, ఎందుకంటే 15 దాటిపోయారు కదా. ఇప్పుడు మనం ఏ రకంగా అచీవ్ చేసాం? బై ఎక్స్పాండింగ్ ద పై, ఇన్కమ్ ని గ్రో చేయడం ద్వారా. ఇన్కమ్ గ్రో అయినప్పుడు దేశంలో ఉన్న అందరి ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది, పెద్దవాడిదే కాదు అందరిది పెరుగుతుంది అనేది ఇష్టం. పెద్దవాళ్ళది ఎక్కువ పెరుగుతుంది, పేదవాడిది తక్కువ పెరుగుతుంది అనేది ఒక విమర్శ. కానీ ఓవరాల్ గా పవర్టీ లైన్ నుంచి బయటకు వచ్చేస్తే మంచిదే కదా అనేది ఇండియా యొక్క వాదన. దట్ ఈస్ వాట్ ఇండియా ఇస్ ట్రైయింగ్ టు సే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు ఎకనామిక్ సర్వేస్ లో కూడా చెప్పాను. ఎకనామిక్ సర్వేలో ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు పోర్ట్రే ఇట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, తన ఉద్దేశాన్ని, తన పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పదలుచుకుంటుంది. దానికి లాజిక్ చెప్తుంది, రీజన్ చెప్తుంది. అది మనం యాక్సెప్ట్ చేస్తామా లేదనేది పక్కన పెడితే, దే ఆర్ కమింగ్ అప్ విత్ సమ్ లాజిక్. ఇక్కడ లాజిక్ ఏంటంటే, బై ఎక్స్పాండింగ్ ది ఓవరాల్ పై, ఇది లాజిక్, ఇండియా మస్ట్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ టు లిఫ్ట్ ది పూర్ అవుట్ ఆఫ్ పవర్టీ. పేదవాళ్ళని పవర్టీ నుంచి బయటికి తీసుకురావడానికి గ్రోత్ ద్వారా, అంటే ఇన్కమ్ ఓవరాల్ పైన ఎక్స్పాండ్ చేయడం ద్వారా చెయ్యాలి అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే దీని అర్థం, నోట్ దట్ దిస్ పాలసీ డస్ నాట్ ఇంప్లై దట్ రీడిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్. రీడిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? నాకు చెప్పాను, ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించేది రీడిస్ట్రిబ్యూషన్. ఇన్కమ్ మస్ట్ గెట్ రీడిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ హయ్యర్ ఇన్కమ్ పీపుల్ టు లోవర్ ఇన్కమ్ పీపుల్. అది ఎలా జరుగుతుందని మీకు చాలా మంది డౌట్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, చూడండి, బాగా డబ్బున్న వాడికి ట్యాక్స్ వేశారనుకోండి, వెరీ హై ట్యాక్స్ ఫర్ రిచ్. అప్పుడు ఏమవుతుంది? రిచ్ యొక్క ఇన్కమ్ తగ్గిపోతుంది కదా, ఆ మనీ ఎక్కడికి వెళ్తుంది?
మీకు డౌట్ వస్తుంది, సార్ రిచ్ యొక్క ఇన్కమ్ తగ్గుతుంది కానీ ఆ మనీ గవర్నమెంట్కి కదా సార్ వెళ్తుంది, పేదలకు వెళ్ళదు కదా అంటారు. గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ అదే మనీ ఉపయోగించి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనో వెల్ఫేర్ అనో పేదవాళ్ళ అకౌంట్లో వేసింది అనుకోండి, అప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ జరిగినట్టే కదా. అర్థమైందా? ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి అలా చేయొచ్చు. రిచ్ని, అల్ట్రా రిచ్ని ఎక్కువగా ట్యాక్సులు వేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించి ఆ రకంగా కూడా పేదరికం నుంచి బయటికి తేవచ్చు. అది ఒక మార్గం. రెండోది ఏంటి, అలా కాకుండా అందరికీ అనువైన వాతావరణం కల్పించి ఎక్స్పాన్షన్, బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయ్యేలాగా చేసి దేశంలో ఆర్థిక వృద్ధి వచ్చేలాగా చేసి, అప్పుడు ఎలా అవుతుంది, కొత్త ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి, దే విల్ ఎంప్లాయ్ మోర్ అండ్ మోర్ పీపుల్. ఎక్కువ మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్లో పని లేక అంత ఎక్కువ ఇన్కమ్ రాక సఫర్ అవుతున్న చాలా మంది ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగినప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దే కెన్ గెట్ ఎ జాబ్, గెట్ ఎ శాలరీ అండ్ లిఫ్ట్ దెమ్సెల్వ్స్ అవుట్ ఆఫ్ పవర్టీ. ఆ రకంగా గ్రోత్ ద్వారా కూడా పవర్టీ నుంచి మనం బయటికి తేవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. సో పే ఫుల్ అటెన్షన్. సో ఇందాక మీకు చెప్పిన ఇండికేటర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇది చూస్తే మీరు కొరలేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ గ్రోత్. ఓకే, ఇది చూడండి ఎన్ఎస్డిపి పెర్ క్యాపిటల్ అంటే నేషనల్ స్టేట్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకేనా, మనం అంటాం కదా జీడిపి ఎన్డిపి లాగా ఇది స్టేట్ అనమాట పెర్ క్యాపిటల్. ఇది ఏమైంది, హారిజాంటల్గా పెరుగుతోంది. ఇక్కడ 25 ఉంటే 75 అంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏం తీసుకున్నారు, హెల్త్ ఇండెక్స్ తీసుకున్నారు. హెల్త్ ఇండెక్స్ 30 అంటే వరస్ట్ అన్నారు, 80 అంటే బాగున్నట్టు అన్నారు. ఇన్కమ్ పెరిగే కొద్దీ హెల్త్ ఏమైంది, పెరిగింది. అంటే అర్థం ఏంటి, ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ రాష్ట్రం యొక్క ఇన్కమ్, దేశాల యొక్క ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ డిఫరెంట్ స్టేట్స్కి అనమాట హెల్త్ పారామీటర్స్ ఏమయ్యాయి, ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. సో ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. అంటే హయ్యర్ ఇన్కమ్ లీడ్స్ టు బెటర్ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్. అందులో ఒకటి హెల్త్ ఇండెక్స్. ఇన్ఈక్వాలిటీకి చూడండి, ఇన్ఈక్వాలిటీని గినీ కోఎఫిషియంట్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. గినీ కోఎఫిషియంట్ని నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. గినీ కోఎఫిషియంట్ రిప్రజెంట్స్ ది మెజర్స్ ది ఇన్ఈక్వాలిటీ ఇన్ ఏ ఎకానమీ. సో ఇది చూడండి, గినీ కోఎఫిషియంట్ 0 ఉందనుకోండి, ఇన్ఈక్వాలిటీ 0 అని అర్థం. గినీ కోఎఫిషియంట్ 1 ఉందనుకోండి, హైలీ ఇన్ఈక్వల్ అని అర్థం. గినీ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ఉంటే ఇన్ఈక్వల్ అని, తక్కువ ఉంటే ఈక్వల్ అని. అంటే గినీ కోఎఫిషియంట్ పెరిగే కొద్దీ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అని అర్థం. సో గినీ కోఎఫిషియంట్ పెరిగే కొద్దీ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది. సో హారిజాంటల్గా ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ హెల్త్ ఇండెక్స్ ఏమైంది, పెరిగింది. చూడండి, గ్రోత్ పెరిగే కొద్దీ కూడా హెల్త్ ఇండెక్స్ పెరిగింది, ఇన్ఈక్వాలిటీ పెరిగేటప్పుడు కూడా హెల్త్ ఇండెక్స్ పెరిగింది. సో కొరిలేషన్ ఎలా ఉంది, సిమిలర్. గ్రోత్ పెరిగినప్పుడు హెల్త్ ఇండెక్స్ పెరిగింది, ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పుడు హెల్త్ ఇండెక్స్ పెరిగింది. సో గ్రోత్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఈక్వాలిటీ వస్తుంది, అయినా సరే హెల్త్ ఇండెక్స్లు పెరుగుతున్నాయి అని అర్థం. సిమిలర్గా అదే అడ్వాన్స్డ్ ఎకానమీస్ చూడండి, ఇండియాలో ఇది అడ్వాన్స్డ్ ఎకానమీలో తీసుకుంటే గ్రోత్ పెరిగే కొద్దీ హెల్త్ ఇండెక్స్ ఏమో పెరిగింది, కానీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ హెల్త్ పారామీటర్స్ తగ్గిపోయాయి. అడ్వాన్స్డ్ ఎకానమీలో అది పనిచేయట్లేదు, ఇండియన్ ఎకానమీలో పనిచేస్తుంది. అంటే అడ్వాన్స్డ్ ఎకానమీకి అవసరమై అప్లై అయ్యే లాజిక్ ఇండియన్ ఎకానమీకి అప్లై అవ్వట్లేదు. అడ్వాన్స్డ్ ఎకానమీలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ హెల్త్ ఇండెక్స్ పడిపోతుంది, అంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగే కొద్దీ హెల్త్ పారామీటర్స్ డౌన్ అవుతున్నాయి. కానీ ఇండియాలో ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ కూడా హెల్త్ పారామీటర్స్ బాగున్నాయి. అంటే ఎందుకు ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నామంటే, ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది, ప్రజల మధ్యలో తారతమ్యం పెరిగిపోతుందని మనం భయపడక్కర్లేదు. అల్టిమేట్ గా మనం కోరుకునేది ప్రజల్లో పేదరికం పోవాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి. ఇన్ఈక్వాలిటీ పెరిగినా సరే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగినప్పుడు బాధపడడం దేనికి అని గవర్నమెంట్ పాయింట్. అది మనం అర్థం చేసుకోవాలి. సిమిలర్ గా ఎడ్యుకేషన్ ఇండెక్స్, హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్ విషయంలో కూడా చూడండి, ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూనే ఉంది, అంటే బెటర్ గానే వెళ్తోంది, వరస్ నుండి బెటర్ గా వెళ్తోంది. అదే అమెరికాలో తీసుకుంటే తగ్గిపోయింది. అంటే అమెరికన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ కి మనకి ఆపోజిట్ ఉంది. అందుకే అడ్వాన్స్డ్ ఎకానమీలో ఏ లాజిక్ ఫాలో అవుతామో అదే లాజిక్ ఇండియా ఫాలో అవ్వట్లేదు. అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఎప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీని తగ్గించే ప్రయత్నం చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ ఇంకా పెద్దగా ఉండదు. ఆల్రెడీ 2% 1% గ్రోత్. డెవలప్డ్ ఎకానమీస్ కదా, అవి ఆల్రెడీ ఫుల్లీ డెవలప్ అయిపోయి పెద్దగా గ్రోత్ ఉండదు. అందుకని వాళ్ళు దే ఫోకస్ ఆన్ ఇన్ఈక్వాలిటీ రాదర్ దన్ గ్రోత్. కానీ ఇండియా ఇంకా చాలా గ్రో అవ్వాల్సిన కంట్రీ. ఇండియా ఈ టైంలో ఇన్ఈక్వాలిటీ కంటే కూడా గ్రోత్ పైనే ఫోకస్ చేయాలి. గ్రోత్ పైన ఫోకస్ చేయడం ద్వారా ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ మనకి హెల్త్ ఇండెక్స్ అనేది ఈ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. అల్టిమేట్గా ప్రజల ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు, హెల్త్ బాగుపడుతున్నప్పుడు మనం బాధపడాల్సిన పని ఏంటి అనేది గవర్నమెంట్ క్వశ్చన్.
అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే అర్థం ఏంటి? పుట్టిన టైంకి ఎన్నాళ్ళు బతుకుతాడు, 68 ఏళ్ళ 70 ఏళ్ళ యావరేజ్గా అనమాట. అప్పటికున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఎన్నాళ్ళు బతికే అవకాశం ఉంది అనేది కూడా చూడండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఇండియాలో పెరుగుతుంది. ఇండియన్ ఆదాయం పెరుగుతున్న కొద్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరుగుతుంది. ఇంతకుముందు చూడండి 69 అలా ఉండేది, ఇప్పుడు 70 పైకి వెళ్ళింది. అదే అమెరికాలో ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అది అమెరికా ఒకటే కాదు, అన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ కలిపి ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతూ వచ్చేసింది. అలాగే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, ఐఎంఆర్. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? ఎలా డిఫైన్ చేస్తాం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని? చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్ఫాంట్ డెత్స్ పెర్ 1000 లైవ్ బర్త్స్. అంటే పుట్టిన ప్రతి 1000 మంది నవజాత శిశువుల్లో హౌ మెనీ ఆర్ డయింగ్, ఎంతమంది చనిపోతున్నారు. 1000 మందిలో 10 మంది చనిపోతున్నారు అనుకోండి, సో 10/1000 అంటారు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇలా అవుతుంది. ప్రతి 1000 మందిలో 1000 చనిపోతుంటాయి, ప్రతి 1000 మందిలో 10 మంది చనిపోతాయి. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. పిల్లలు చనిపోకుండా ఉండాలనే కదా మనం కోరుకుంటాం, చనిపోవాలని కోరుకోం కదా. వి ఆల్వేస్ వాంట్ లోవర్ ఐఎంఆర్. మార్టాలిటీ అనేది తగ్గాలి, ఇమ్మోర్టాలిటీ, మార్టాలిటీ అంటే చనిపోవడం అన్నమాట ఇక్కడ. సో ఇది డెత్స్ అనేవి తగ్గాలి. సో తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి మీరే చూడండి. ఎకానమీ గ్రో అవుతున్న కొద్దీ ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గుతుంది. సో ఇట్స్ ఎ పాజిటివ్ ఇండికేటర్. అలాగే ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గుతుంది. అంటే ఇన్ఈక్వాలిటీ పెరిగితే ఇది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఇన్ఈక్వాలిటీ మీద దృష్టి పెట్టాలి. ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పుడు కూడా ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గుతున్నప్పుడు మనం బాధపడాల్సింది ఏంటి? కానీ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఇన్ఈక్వాలిటీ పెరిగే కొద్దీ ఐఎంఆర్ పెరిగిపోతుంది. సో వాళ్ళు ఇన్ఈక్వాలిటీని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఐఎంఆర్ తక్కువ ఉంటే మంచిది. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్కి ఇన్ఈక్వాలిటీకి ఉన్న కొరిలేషన్ ఏంటి. ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పుడు అవి తగ్గిపోతున్నాయి అనుకోండి, దెన్ వీ మస్ట్ ఫోకస్ ఆన్ ఇన్ఈక్వాలిటీ. కానీ ఇండియాలో ఇన్ఈక్వాలిటీ పెరుగుతున్నప్పటికీ కూడా సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇన్ఈక్వాలిటీ మీద కంటే కూడా గ్రోత్ పైన దృష్టి పెట్టాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. చైనా ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. చైనా కూడా మనలాంటి కంట్రీయే కదా. పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ట్రేడ్ ఆఫ్ చూడండి. చైనా హ్యాస్ మేడ్ ఎక్సెప్షనల్ స్ట్రైడ్స్ అంటే అడుగులు వేసింది ముందుకి ఇన్ రెడ్యూసింగ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ రేట్స్ సిన్స్ 1970s నుండి మీరు చూసుకుంటే చైనా ఎక్స్ట్రీమ్ పోవర్టీ రేట్స్ని చాలా వరకు తగ్గించగలిగింది. సో చూడండి, ది హెడ్ కౌంట్ రేషియో ఆఫ్ పోవర్టీ ఇన్ చైనా ఈజ్ రెడ్యూస్డ్ బై 94% ఫ్రమ్ 1980 to 2015. రూరల్ చైనాలో 1918 నుంచి 2015 పీరియడ్లో 94% పవర్టీ తగ్గింది. ఏంటది? హెడ్ కౌంట్ రేషియో. వాట్ ఈస్ హెడ్ కౌంట్ రేషియో? మీకు పవర్టీని ఎలా ఎస్టిమేట్ చేస్తారు? ఫస్ట్ ఒక పవర్టీ లైన్ ఫిక్స్ చేస్తారు. పవర్టీ లైన్ అంటే అర్థం ఏంటి? ఒక రోజుకి ఎంత ఇన్కమ్ ఉంటే బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయని. ఇది ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ ఉంటారు. లెట్ అస్ సే 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 50 రూపాయలు పవర్టీ లైన్ ఫిక్స్ చేశారు అనుకోండి. ఎంతమంది రోజుకి 50 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు? కన్జంప్షన్ బేసిస్ మీద తీస్తారన్నమాట. ఎంతమంది 50 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు అని క్యాలిక్యులేట్ చేస్తారు. అంతకంటే తక్కువ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, పైన ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు కాదు అని అర్థం. మరి హెడ్ కౌంట్ రేషియో ఏంటి? టోటల్ పీపుల్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు మరియు బై టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ 100 మంది అనుకోండి, అందులో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు 10 మంది అనుకోండి. హెడ్ కౌంట్ రేషియో ఎంత అవుతుంది? 10/100. హెడ్ కౌంట్ రేషియో బట్టి పవర్టీని ఎస్టిమేట్ చేస్తాం. హెడ్ కౌంట్ రేషియో ఎక్కువ ఉంటే ఈ పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు అర్థం. అది పెరిగే కొద్దీ పవర్టీ ఎక్కువ ఉంది అని అర్థం. అది చైనాలో ఏమైంది? 94% తగ్గింది, రైట్. అదే గినీ కోఎఫిషియంట్ తీసుకుంటే, గినీ కోఎఫిషియంట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇన్ఈక్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. గినీ కోఎఫిషియంట్ మీకు ఆల్రెడీ చెప్పాను, వీడియో చూడమని. ఒకసారి చూడండి, లేదంటే ఒకసారి చెప్పేస్తా చూడండి. ఇక్కడ సింపుల్. సో ఇది ఒకసారి చూడండి. ఇదేమో పాపులేషన్, హారిజాంటల్గా పాపులేషన్ని వేశారు. అది ఎలాగా? ఫ్రమ్ పూరెస్ట్ టు రిచెస్ట్. వర్టికల్లో నేషనల్ ఇన్కమ్ వేశారు, క్యూములేటివ్ నేషనల్ ఇన్కమ్. ఈ గ్రాఫ్ని ఏమంటారంటే లారెంజ్ కర్వ్ అంటారు. దిస్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ లారెంజ్ కర్వ్. ఒకసారి మీరు డెఫినేషన్ ఇక్కడ చూస్తే, లారెంజ్ కర్వ్ ఈజ్ ఎ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఆర్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ. ఎవరు డెవలప్ చేశారు? మ్యాక్స్ లారెంజ్ డెవలప్ చేశారు. ఇది పాపులేషన్ యొక్క పర్సంటేజ్ని హారిజాంటల్ యాక్సెస్ మీద, అలాగే క్యూములేటివ్ ఇన్కమ్ని వెర్టికల్ యాక్సెస్ మీద రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇక్కడ 20% ఆఫ్ ద పాపులేషన్, పేదవాడి నుంచి డబ్బున్నవాడు క్రమంలో మనం వేసినప్పుడు 20% ఆఫ్ ద పాపులేషన్కి 20% ఆఫ్ ద ఇన్కమ్ ఉందనుకోండి, ఈక్వాలిటీ.
అలాగే 50% ఆఫ్ ద పాపులేషన్కి 50% ఆఫ్ ద ఇన్కమ్ ఉంది, 70% ఆఫ్ ద పాపులేషన్కి 70% ఆఫ్ ద ఇన్కమ్ ఉందనుకోండి, దట్ ఈస్ పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. అంటే అందరికీ సమానంగా ఈక్వల్ ఉందని ఇన్కమ్ ఉందని అర్థం. అది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. అలా కాకుండా 20% ఆఫ్ పీపుల్కి ఓన్లీ 5% ఆఫ్ ఇన్కమే ఉంది. ఇది బాటమ్ 20%. నేను చెప్పాను, పేదవాడి నుంచి డబ్బున్నవాడి వరకు మనం ఆరోహణ క్రమంలో వేసాం, ఫ్రమ్ పూరెస్ట్ టు రిచ్. బాటమ్ 20%కి ఎంత ఉంది ఆదాయం? ఓన్లీ 5%. టోటల్ ఆదాయంలో 5% ఉంది. సో కాబట్టి లైన్ ఎక్కడ వచ్చింది? ఇక్కడికి వచ్చింది, ఇలా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ లైన్ అని చెప్పాను. కానీ బాటమ్ 20%కి 20% కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమైంది? ఇలా అయిపోయింది. బాటమ్ 50%కి 20% ఉందనుకోండి ఇన్కమ్, ఇలా వస్తుంది. అప్పుడు ఇది 50%, ఇది 20%. వాళ్ళ ఇన్కమ్ అయితే 20%. అలాగీగా వచ్చేది యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. గాట్ ఇట్? ఇది యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, ఇది యాక్చువల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. లెట్ అస్ సే దేశంలో అందరూ దగ్గర ఇన్కమ్ లేదు, ఒక్కడి దగ్గరే మొత్తం 100% ఇన్కమ్ అంతా ఒక్కడి దగ్గరే ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఇన్కమ్ అంతా ఈయన దగ్గరే ఉంటుంది. ఇవన్నీ పాయింట్లు ఏమవుతాయి? జీరోలు. ఇక్కడ ఒకటి, ఎందుకంటే వెర్టికల్ యాక్సెస్ ఇన్కమ్ జీరో, అందరిది జీరో. కాబట్టి వెర్టికల్ వై యాక్సెస్ జీరో పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఈయనది మొత్తం అంతా ఈయన దగ్గరే ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. ఈ లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది? పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. అంటే మొత్తం అంతా ఒకళ్ళ దగ్గరే ఉంది, మొదటి నుంచి ఉన్న వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు. సో ఈ పర్ఫెక్ట్ ఈక్వాలిటీకి యాక్చువల్ కర్వ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఇన్ఈక్వాలిటీ గ్యాప్ అని చెప్పి అంటాం. ఇప్పుడు చూడండి, ఈ గ్యాప్ పెరిగితే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు. ఈ గ్యాప్ అలా పెరిగి 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 ఇలా వచ్చింది అనుకోండి, మొత్తం ఇలా వచ్చేసింది అనుకోండి, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. డబ్బులన్నీ ఒకటి దగ్గర కేంద్రీకృతం అయిపోయాయి అని అర్థం. ఈ గ్యాప్ తగ్గి 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 ఇటు వచ్చేసింది అనుకోండి, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. గినీ కోఎఫిషియంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇదంతా ఏంటి? లారెంజ్ కర్వ్. మరి గినీ కోఎఫిషియంట్ కథ ఏంటి? దీని ఒక ట్రయాంగిల్ కింద మీరు తీసుకుంటే, ఈ ట్రయాంగిల్లో దీన్ని, ఈ పోర్షన్ని ఏ అంటారు. దిస్ పోర్షన్ని ఏ అనుకుంటే, కిందున్న పోర్షన్ని బి అనుకుంటే, కిందున్న పోర్షన్ని మనం బి అనుకుంటే, గినీ కోఎఫిషియంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై ఏ ప్లస్ బి. అర్థమైందా? ఈ లోపల ఉన్న ఏరియా బై ఈ టోటల్ ఏరియా. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏ ఎంత అయిపోతుంది? జీరో అయిపోతుంది. ఈ లైన్ కాస్త ఇటు వచ్చేస్తే జీరో అయిపోతుంది. అప్పుడు గినీ కోఎఫిషియంట్ కూడా జీరో. అంటే గినీ కోఎఫిషియంట్ జీరో ఇండికేట్స్ వాట్? పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. అలా కాకుండా ఈ లైన్ ఇలా కిందకు వచ్చేసింది అనుకోండి పూర్తిగా, అప్పుడు ఏమవుతుంది? బి జీరో అయిపోతుంది. బి మరి ఉండదు, ఈ లైన్ ఇలా వచ్చేసింది. బి జీరో అయిపోయినప్పుడు ఏ పోతాయిగా 1 వచ్చేస్తుంది ఇక్కడ. సో గినీ కోఎఫిషియంట్ 1 ఇండికేట్స్ పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. సో గినీ కోఎఫిషియంట్ తక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉన్నట్టు, ఎక్కువ ఉంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ చెప్పాను, బట్ మళ్ళీ ఇంకోసారి చెప్పేశాను, చూసుకోండి. చైనా ఇండికేటర్ అర్థమైందా? పవర్టీ తగ్గింది, కానీ అదే టైంలో గినీ కోఎఫిషియంట్ ఏమైంది? పెరిగింది. 0.241 నుంచి 0.39కి పెరిగింది, అంటే 62% పెరిగింది. అంటే ఇన్ఈక్వాలిటీ చైనాలో పెరిగింది, కానీ పవర్టీ తగ్గింది. సో బాధపడాల్సింది లేదు. ఇన్ఈక్వాలిటీ పెరిగితే ఏదో అయిపోతుందని భయపడక్కర్లేదు. చైనాలో కూడా ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ కూడా పవర్టీ తగ్గింది. సో వీ నీడ్ నాట్ బ్రేక్ అవర్ హెడ్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఇండియా కాంటెక్స్ట్లో చూడండి. ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఇది గినీ కోఎఫిషియంట్. గినీ కోఎఫిషియంట్ 0.15 నుంచి 0.40కి ఏమైంది? పెరిగింది. పెరిగినప్పుడు ఇన్ఈక్వాలిటీ పెరిగినట్టు. ఇది హెడ్ కౌంట్ రేషియో, అంటే పేదరికాన్ని ఇండికేట్ చేసేది. పేదరికం ఏమైంది చూడండి, ఇక్కడ తగ్గింది. తగ్గిందా లేదా? పేదరికం తగ్గింది. అంటే ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ కూడా మీరు కర్వ్ చూడండి, తగ్గుతూ వచ్చింది లైట్గా. ఇన్ఈక్వాలిటీ పెరిగినా సరే పేదరికం తగ్గింది. ఇన్ఈక్వాలిటీ పెరిగితే పేదరికం పెరిగిపోతుంది అనుకోకూడదు. ఇన్ఈక్వాలిటీ పెరిగినా పేదరికం తగ్గింది. అలాగే ఇది చూడండి, ఎంపీఐ డేటా, మల్టీ డైమెన్షనల్ పవర్టీ. మల్టీ డైమెన్షనల్ పవర్టీ అంటే కూడా చెప్తాను. ఇక్కడ కూడా మీకు ఈ గ్రోత్, ఇది ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ పెరిగే కొద్దీ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఏమైంది? తగ్గింది. అంటే గ్రోత్ పెరిగే కొద్దీ కూడా పవర్టీ తగ్గింది. ఇన్ఈక్వాలిటీ పెరిగినప్పటికీ కూడా ఇండియాలో పవర్టీ తగ్గుతూ వచ్చింది. సో భయపడక్కర్లేదు. వరల్డ్ బ్యాంక్ ఫైండ్ దట్ ఇండియా కుడ్ అచీవ్ సస్టైన్డ్ డిక్లైన్ ఇన్ పవర్టీ 1970s and 90s ఓన్లీ when the GDP growth picked up from 3.5% in the initial years. Initial years లో ఓన్లీ 3.5% గ్రోత్ ఉండేది. దాన్నే ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేవాళ్ళు. హిందూ రేట్ ఆఫ్ ఉండదంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ చాలా తక్కువ గ్రో అయింది ఇండియా. ఎందుకంటే లైసెన్స్ రాజ్,
లిబరలైజేషన్ లేదు, ప్రైవేటైజేషన్ లేదు, రిఫార్మ్స్ లేవు, అంతా సోషలిస్ట్ ఎకానమీ లాగా ఉండేది, ఎకానమీ ఓపెన్ అవ్వలేదు. అందువల్ల చాలా కాలం గ్రోత్ చాలా తక్కువ ఉండేది. ఆ 3.5% నుంచి ఎప్పుడైతే జీడిపి గ్రోత్ పెరిగిందో సస్టైన్డ్ డిక్లైన్ ఇన్ పవర్టీ కూడా బాగా తగ్గింది. చూసారా, రైజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ మీన్ కన్జంప్షన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 87% ఆఫ్ ద క్యూములేటివ్ డిక్లైన్ ఇన్ పవర్టీ తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించింది ఏంటి? రైజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ మీన్ కన్జంప్షన్. అంటే ప్రజల యొక్క ఖర్చు పెరగడం. ఖర్చు పెరిగిందంటే అర్థం ఏంటి? ఇన్కమ్ పెరిగితేనే కదా ఖర్చు పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరిగితేనే ఖర్చు పెరుగుతుంది. వైల్ రీడిస్ట్రిబ్యూషన్ కంట్రిబ్యూటెడ్ ఓన్లీ 13%. రీడిస్ట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఈక్వాలిటీని తగ్గించడం. ఇందాక చెప్పాను మీకు, డబ్బుని వాడి దగ్గర నుంచి మనీ పేదవాడికి ఫ్లో అయ్యేలా చేయడం. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? హై రిచ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేసేసి పథకాల ద్వారా ప్రజల జేబుల్లోకి వేసేయడం, అది రీడిస్ట్రిబ్యూషన్. రీడిస్ట్రిబ్యూషన్ వల్ల తగ్గిన పవర్టీ ఓన్లీ 13%. కానీ గ్రోత్ ద్వారా తగ్గిన పవర్టీ 87%. అంటే గ్రోత్ వల్లే పవర్టీ ఎక్కువగా తగ్గుతుంది, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ వల్ల కాదు అనేది గవర్నమెంట్ యొక్క పాయింట్. సో ద సేమ్ థింగ్ ఈస్ గివెన్ హియర్. మొత్తం మీరు ఒకసారి పాస్ చేసి చదివేయచ్చు, నేను అన్ని కవర్ చేసేసాను, ఏది మిస్ చేయలేదు. ఎకనామిక్ గ్రోత్ హ్యాస్ ఎ ఫార్ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ పవర్టీ ఎలివియేషన్ దాన్ ఇన్ఈక్వాలిటీ. దిస్ ఈస్ ద సమ్మరీ. గినీ ఇండెక్స్ అంటే ఏంటి, లారెంజ్ కర్వ్ అంటే ఏంటి, యూ కెన్ పాజ్ ఇట్ హియర్ అండ్ చెక్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ చెప్తా అని చెప్పాను, చూడండి. హెడ్ కౌంట్ రేషియో ఆల్రెడీ చెప్పాం మనం. ఏంటది? రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పూర్ టు ది టోటల్ పూర్. ఇది యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్. మరి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అర్థం ఏంటి? ఇది ఎవరు డెవలప్ చేశారంటే UNDP మరియు OPHI. ఇది ఆక్స్ఫర్డ్ చూడండి, OPHI ఆక్స్ఫర్డ్ పవర్టీ ఇనిషియేటివ్ ఏదో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది ఈ MPIకి అదేంటంటే పవర్టీ ఈజ్ నాట్ యూనిడైమెన్షనల్. అంటే జనరల్గా మనం పవర్టీ ఎలా చెప్తున్నాము? ఆదాయం బట్టి. పవర్టీ లైన్ కంటే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్ అని చెప్తున్నాం. అంటే రోజుకి 30 రూపాయలు అనేది మనం పవర్టీ లైన్ పెడితే 30 రూపీస్ కంటే తక్కువ ఎవరు ఖర్చు పెడుతున్నారో వాళ్ళు పూర్, అంతేనా? అంటే యూనిడైమెన్షనల్ కాన్సెప్ట్, అంటే ఓన్లీ మనీ బట్టి చెప్తున్నాం. ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏమంటుందంటే ఇది యూనిడైమెన్షనల్ కాదు, అంటే నాట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ఇన్కమ్ బట్ అదర్ పారామీటర్స్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ కూడా చూడాలి. అంటే డిఫరెంట్ నీడ్స్ వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చెక్ చేస్తూ క్యాలిక్యులేట్ చేసేది మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఇది ఎన్ని ఇండికేటర్స్ చూస్తుందంటే 10 ఇండికేటర్స్ చూస్తుంది. ఎన్ని డైమెన్షన్స్ అంటే 3 డైమెన్షన్స్. ఏంటి డైమెన్షన్స్? ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎడ్యుకేషన్ పరంగా 2 పారామీటర్స్ చూస్తుంది. ఏంటది? స్కూలింగ్, చైల్డ్ ఎన్రోల్మెంట్. ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు. ఈ ఒక్కొక్క పారామీటర్ కి 1/6 వెయిటేజ్ ఇచ్చారు. టోటల్ గా ఈ పారామీటర్ కి 2/6 వెయిటేజ్, అంటే 1/3 వెయిటేజ్ ఎడ్యుకేషన్ కి ఇచ్చారు. నెక్స్ట్ ది హెల్త్. హెల్త్ లో 2, చైల్డ్ మార్టాలిటీ, న్యూట్రిషన్ సరిగ్గా ఉందా లేదా, స్టంటింగ్ రేట్ ఏంటి, వేస్టింగ్ రేట్ ఏంటి. వేస్టింగ్, స్టంటింగ్ వినుంటారు. హైట్ కి తగ్గ వెయిట్ లేకపోవడం వేస్టింగ్ అంటాం, ఏజ్ కి తగ్గ హైట్ లేకపోవడం స్టంటింగ్. ఇవన్నీ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వస్తాయి. పోషకాహార లోపాల వల్ల స్టంటింగ్, వేస్టింగ్ లాంటివి వస్తాయి. వాటిని చూసినప్పుడు పోషకాహార లోపాలు ఉన్నాయో తెలుస్తుంది. న్యూట్రిషన్ ఆస్పెక్ట్, వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అందుతుందా లేదా అనే దానికి 1/6 వెయిటేజ్ ఇచ్చారు. చైల్డ్ మార్టాలిటీ చెప్పాను మీకు. మార్టాలిటీ అంటే ఎంతమంది పుట్టిన తర్వాత బతికి ఉంటున్నారు చనిపోకుండా, మార్టాలిటీ అంటే వ్యాధులతో లోపాల వల్ల చనిపోకుండా బతికుంటున్నారు అనేది మార్టాలిటీ. ఈ రెండింటికి 1/6 వెయిటేజ్, టోటల్ 1/3 వెయిటేజ్. అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎలక్ట్రిసిటీ ఉందా, ఫ్లోరింగ్ ఉందా, డ్రింకింగ్ వాటర్ ఉందా, శానిటేషన్ ఉందా, కుకింగ్ ఫ్యూయల్, అసెట్స్. ఎన్ని? 6 పారామీటర్స్. ఇవి 6, ఇవి 2 8, ఇవి 2 10. ఈ టోటల్ 10 పారామీటర్స్ 3 డైమెన్షన్స్ లో తీసుకొని వాటికి డిఫరెంట్ వెయిట్స్ అసైన్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు MPI. ఏ పర్సన్ ఈజ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ ఎప్పుడు? ఇఫ్ షీ ఈస్ డిప్రైవ్డ్ ఇన్ 1/3 ఆర్ మోర్ ఆఫ్ ద వెయిటెడ్ ఇండికేటర్స్. మొత్తం 10 ఇండికేటర్స్ లో 1/3 కంటే ఎక్కువ ఇండికేటర్స్ లో మనకి డిప్రైవేషన్ ఉందనుకోండి, ఉండాల్సినంత లేదనుకోండి, దెన్ హీ ఈజ్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ అని చెప్పి అంటారు. Those who are deprived in 1/2 or more are considered extreme multi-dimensional poverty. ఈ 10 ఇండికేటర్స్ లో మోర్ దాన్ 5 పూర్ అయ్యారు అనుకోండి, మీకు ఇండికేటర్స్ లో మీరు వెనకబడి ఉన్నారు అనుకున్నట్టుగా మీకు రావట్లేదు అనుకోండి, దెన్ యు ఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ. ఇలా ఇండికేట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ MPI. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మళ్ళీ ఒకసారి చక్కగా రివిజన్ చేసుకోండి, చదువుకోండి. టేక్ కేర్, బై బై.